హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఇది వచ్చేసి రేవన్ బర్త్డే రోజు అనమాట. అక్కడైతే మేము కుప్పం నుంచి దగ్గర ఉన్న ప్లేసెస్కి అయితే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో చూపించినది ఒక టెంపుల్ అయితే చూపించాను. ఆ టెంపులే బోయకొండ గంగమ్మ టెంపుల్ అనమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. దానికంటే ముందు మా డాడీ డిపార్ట్మెంట్ది సంథింగ్ వేరే చూసేది ఉంటే అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడ వీడియోస్ అయితే తీసుకోలేను. కానీ ఆ ప్లేస్ చాలా బాగుంది. ఫ్యూచర్లో అది ఓపెన్ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే గంగమ్మ తల్లి టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాము. నేను ఈ టెంపుల్ ఆల్రెడీ మా డాడీ రిటైర్మెంట్ది చూపించాను కదండి, ఆ టెంపుల్ అనమాట. అలాగైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. రేవంత్ ఇంకా బర్త్డే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కాల్ చేస్తూ విష్ చేస్తున్నారు, వీడియో కాల్స్ అలాగంతా. సో అన్నీ మాట్లాడుకుంటూ అలాగైతే వెళ్ళిపోయాము. అండ్ దారిలో వచ్చేసి వీకోట అనేది వస్తుందండి కుప్పం తర్వాత కొంచెం, ఐ థింక్ కొంచెం 1 hour అట్లా. అక్కడ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అంట. దాని ముందర వెళ్ళేటప్పుడు డాడీ చాలా పవర్ఫుల్ అంటే సరే అనేసి అక్కడ స్టాప్ చేసి స్వామిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళాము. మీకు కూడా ఆ వీడియో నేను తీశాను, ఖచ్చితంగా స్వామిని అయితే దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇది వచ్చేసి సీఎం గారి ఇల్లు, కుప్పంలో ఉన్న సీఎం కొత్తగా కట్టించారు కదండి, అది సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట. బయట నుంచి అలాగ వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నా. అండ్ టెంపుల్ అని చెప్పాను కదండి, ఇదే టెంపుల్. కొంచెం కార్ ముందర ఆపింటే మరీ వెనక్కి వచ్చేసి స్వామిని దర్శనం చేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ధన్యాకైతే బాగా తిరగడం ఇష్టం అండి. అలాగా కార్లో కూర్చున్నా, బైక్లో వెళ్ళినా కూడా అలాగ తిరుగుతూ ఉంటే ఎంతసేపు అన్నా సైలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ దారి అయితే ఎంత బాగుందో, ఫుల్ ఇలాగా గ్రీనరీ, ఒక గుహలోకి, గ్రీన్గా ఉన్న ఒక గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే చెప్పాను కదండి, మా డాడీ డిపార్ట్మెంట్ది ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాము. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, సో అందుకని నేను వీడియో అయితే తీయలేదన్నమాట. అండ్ దెన్ అక్కడే ఐ థింక్ ఇది పొంగునూరు అనుకుంటా, పొంగనూరు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి సరస్వతి హోటల్ అనే ఉంది, అది చాలామందికి తెలిసిండొచ్చు. అక్కడ చేసేసి అండ్ తెలిసిన వాళ్ళది ఒకటి ఉంటే తోటకి అలాగ వెళ్ళేసి ఇక్కడ మామిడికాయల తోటలో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట, ధన్య అండ్ మేము కూడా. అండ్ చేసేసుకొని బోయకొండ గంగమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారు చాలా 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 పవర్ఫుల్ అంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. దేవుడి దయ వల్ల మాకు దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఎప్పుడు బాగా జరిగింది కూడా యాడ్ చేశాను, ఇక్కడ ఏమనుకున్నా కూడా అవి జరుగుతాయి అనేసి. కొండ మీద ఉందండి అది. వీకెండ్స్ అయితే అసలు వెహికల్ కూడా కొండ మీదకి పంపించారంట. మేము వీకెండ్లో వెళ్ళలేదు, వీక్ డేలో వెళ్ళాం కాబట్టి ఇలా పంపించారు. ఎందుకంటే అది చాలా ఇలాగా ఎత్తులో ఉంటుంది. మీరు పళని చూసింటే ట్రైన్ కొండ మీదకి పోతే ఎలాంటి ఫీలింగ్ ఉందో, నాకైతే ఆ వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా అలాంటి ఫీలింగే ఉంది. చాలా ఎత్తుగా ఉంది. ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం భయం వేసింది అనమాట. అలాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా కుదిరితే కనుక ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతాయనేసి అక్కడ చాలా నమ్మకం అనమాట. ఇది వచ్చేసి కొండ మీద టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకొకసారి చెప్తున్నాను, వీకెండ్ వెళ్ళేటట్టయితేనా వెహికల్స్ పైకి అలో చేయరు, మీరు నడుచుకుంటూ రావాల్సిందే అనేసి వాళ్ళు చెప్పారనమాట. అండ్ దిస్ ఈజ్ బోయకొండ గంగమ్మ టెంపుల్, చాలా పవర్ఫుల్. మీరు ఎవరైనా వడి బియ్యం అలా తెచ్చుకునే వాళ్ళైతే ఇక్కడే అన్నీ దొరుకుతాయి అనమాట. బియ్యము, బెల్లము, గాజులు అన్నీ అవి ఇక్కడే తీసుకొని వెళ్ళచ్చు. అండ్
ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. లోపల కొన్ని చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసానండి. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ పక్కన కుంకుమార్చన అలాగంతా చేస్తారు. అండ్ దీని తర్వాత కింద అమ్మవారు వెలిసిన చోటు ఒక బావిలాగా ఒకటి ఉంది. అక్కడ అమ్మవారి మూలస్థానం అనేసి కూడా టెంపుల్ అక్కడ పెట్టారు. అది కూడా నేను చూపించాను. మీరు చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే ఖచ్చితంగా కుదిరితే కనుక అమ్మవారికి ఏమన్నా అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇదే చెప్పాను కదండి, అమ్మవారు ఇక్కడే వెళ్తారంట. దీనికి ఎదురుగానే అమ్మవారు మూలస్థానం అనేసి టెంపుల్లో అయితే పెట్టారనమాట. ఈ వీడియో అయితే నేను తీసుకోగలిగాను. ఫ్లెక్సీలో కనిపిస్తున్నట్టుగా ఇలా ఉంటారండి అమ్మవారు అయితే. అండ్ ఇక్కడ ఇంకొక నమ్మకం ఏంటంటే, అక్కడ పూజారులకి ఏదైనా ఫ్లవర్ ఇచ్చి ఆ ఫ్లవర్ అమ్మవారి మీద పెట్టి ఏమైనా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే ఆ ఫ్లవర్ పడుతుంది అనమాట. అంటే కింద పడితే అమ్మవారు మనకి అనుగ్రహించినట్టు అనేసి కూడా నమ్మకం ఉంది. మీరు వెళ్తే కనుక ట్రై చేయండి. అండ్ కింద షాప్స్ అయితే ఇలాగున్నాయి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. కింద రూమ్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఏమైనా మీరు ముక్కొని కొంతమంది ఆటలు అలాగ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అవి కూడా కింద అంతా చేస్తారనమాట. అండ్ చాలా వేడిగా ఉంటే అలాగైతే కుల్ఫీ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అది రేవంత్ బర్త్డే రోజు ఇలాగ ఆదరణ సేవా ట్రస్ట్ అని ఉందండి. అది చాలా నమ్మకమైన ట్రస్ట్ అని నేను అనుకుంటాను. అండ్ నాకు తెలుసు కూడా, మేము ఏదైనా బర్త్డే కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ సేవా ట్రస్ట్ ద్వారా మేము హెల్ప్ చేస్తామన్నమాట. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ రెండు ఉన్నాయి. వాళ్ళు చాలా నీడ్లో ఉన్నారు. మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇస్తాను. ఇది వచ్చేసి అనంతపూర్లో కళ్యాణదుర్గం బైపాస్ ఆజాద్ నగర్ దగ్గర ఉందండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఓకే, బాయ్.